చాలా టయర్డ్గా కనిపిస్తున్నాను. 1 మంత్ నుంచి క్లీనింగ్ నేనే చేస్తున్నాను కదా. క్లీనింగ్ అంటే నార్మల్ క్లీనింగ్ ఉండదు, అన్నీ ఒకటేసారి తీస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. యాక్చువల్లీ ఏ కలర్ వస్తుందా అని అనుకున్నాను, కానీ ఒక్కొక్క షీట్లో అన్ని కలర్స్ పెట్టారు. గుడ్, ఐ లైక్ ఇట్స్ బిట్స్. అందుకని అయిపోయింది. ఇలా లెవెల్ చేసుకోవాలి, మార్క్స్ పెట్టుకొని 4 sides ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు పేపర్ కదలకుండా ఉంటుంది. జనరల్గా వేరే షీట్స్ అయితే అవి ఉంటాయి, షెల్ఫ్ షీట్. అంటే ఒకటి అయిపోతే సెకండ్ వన్ చేయడం పెద్ద కష్టం కాదు. మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇది బాగా అలవాటైన పని. మా అక్కేమో పెయింట్స్ వేసేది, నా పని ఏమో షాప్కి వెళ్ళి ఇవి తీసుకురావాలి, పేపర్స్ తీసుకొచ్చి చేయాలి. మా అక్కేమో పెయింట్స్ వేసేది అన్నీ. అట్ ది ఏజ్ ఆఫ్ 32 అక్క యాక్సెంచర్ డీటెయిల్స్ దొరికింది, ఐడి నంబర్. ఎప్పుడు షెల్ఫ్ సర్దినా ఇది దొరుకుతుంది నాకు. పెరిగిన నిజమిదే. రీసెంట్లో ఉండగా బెంచ్ టైంలోనే నేను ప్రింట్అవుట్స్ తీసుకునేది. క్లయింట్ లొకేషన్లో అస్సలు ప్రింట్. నా ఎంఆర్ఐ తీసుకొస్తాను, మెడికల్ హిస్టరీ. ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉన్నాను, అలా ఎంఆర్ఐ తీసుకోవాల్సి వచ్చింది ఈసారి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్ అలా వచ్చేస్తుంది. సో అర్థమైనప్పుడు మనం జాగ్రత్త పడాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇవాళ ఎండ బాగుందని నేనైతే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేసాను. ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. ఇలా పెద్ద గరిటె పెట్టాలి పొంగకుండా ఉండాలంటే, కానీ దగ్గరుండి తిప్పుతూ ఉండాలి, లేదంటే ఎవరమ్మా కిచెన్ క్లీన్ చేస్తూ కూర్చుంటారు. కొబ్బరి చిప్పలో ప్రొపగేషన్. ఇది దొండకాయ, చూద్దాం ఈసారి ఎండలో పెడతా. అండ్ ఇవాళ సర్ప్రైజ్గా నోటీస్ చేసింది ఏంటంటే, ఇది మామిడికాయ, ఒక మంచి తీయగా ఉన్న మ్యాంగో నేను ఇలా ఇందులోనే వేసా కంపోస్ట్ దాంట్లో. వాళ్ళు చూస్తూ ఉంటే ఇలా గ్రీన్గా ఉంది లోపల. మేబీ మొక్క మొలుస్తుందేమో అనుకుంటున్నాను. మొలిస్తే అప్డేట్ ఇస్తాను.